సింధు నది సముద్ర మట్టానికి దాదాపు 5182 మీటర్ల ఎత్తులో టిబెట్లోని మానసరోవర్ సరస్సు సమీపంలోని సిన్కాబా ప్రవాహంలో ఉద్భవించి ఇండియా గుండా ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ నది సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తోంది. ఆసియాలో అతి పొడవైన నదులలో ఇది కూడా ఒకటి. ఈ నది పరివాహక ప్రాంతంలో 60% పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే ఏకైక నది ఇదే కాబట్టి దీనిని పాకిస్తాన్ జీవనాధారంగా పిలుస్తారు. సింధు నది పొడవును పరిశీలిస్తే ఈ నది వైశాల్యం దాదాపు 11,65,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ నది మొత్తం పొడవు 3,180 కిలోమీటర్లు. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే 5 నదులు సింధు నదికి ప్రధాన ఉపనదులు. దాదాపు 3,200 కిలోమీటర్ల పొడవున్న సింధు నది భారతదేశంలో దాదాపు 800 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తోంది. ఈ నది జమ్మూ కాశ్మీర్, లడఖ్ గుండా ప్రవహిస్తుంది. అయితే వాస్తవానికి ఈ నదిలో ఒక చిన్న భాగం మాత్రమే భారత నియంత్రణలో ఉంది. సింధు నది దాని ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు. ఇందులో విద్యుత్తును ఉత్పత్తి చేసే అనేక పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. భారతదేశంలో సట్లెజ్ నదిపై బాక్రా ఆనకట్ట, బియాస్ నదిపై పండో ఆనకట్ట, చీనబ్ నదిపై బాగ్లిహర్, దుల్హస్తి ఆనకట్టలు, జీలం నదిపై ఉరి, కిషన్ గంగా ప్రాజెక్టులు నిర్మించారు.